హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను భారతి. మా మొక్కలకి ఈ విధంగా 2 స్టాండ్స్ అయితే తయారు చేయించుకున్నామండి. వెల్డరు చాలా బాగా స్ట్రాంగ్గా తయారు చేశారు. ప్రైమర్ వేసి పంపించారు. దానికి మరి పెయింట్ వేసుకోవాలి కదా. ఈ సంక్రాంతి సీజన్లో పెయింటర్ వచ్చి చిన్న పని చేయడం అనేది జరిగే పని కాదు. మరి అప్పటి వరకు స్టాండ్స్ అలా ఉంచడం అనేది కూడా కుదరదు మాకు. అందువల్ల నేనే 2 రోజులు కష్టపడి ఒక వైట్ పెయింట్ తెప్పించుకొని వీటికి వేసేయడం జరిగింది. మొక్కలు పెట్టుకోవడానికి వీలుగా తయారు చేసుకోవడం జరిగింది. స్టాండ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చక్కగా తయారు చేశారండి. పెద్ద గ్రో బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు, మనం కూరగాయలు పండించుకునే గ్రో బ్యాగ్స్ కూడా పెట్టుకోవచ్చు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ విధంగా 2 స్టాండ్స్ ప్రిపేర్ చేసుకుని ఒకటి మా సిట్అవుట్ మీద అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడైతే 2-3 అవర్స్ సన్లైట్ పడుతుంది. వాల్ హ్యాంగింగ్స్, రింగ్ హ్యాంగింగ్స్ కూడా పెట్టుకునేలాగా దానికి ప్లాన్ చేయడం జరిగిందండి. అలాగే 3 స్టెప్స్ మీద కూడా నేను తయారు చేసుకున్న పార్ట్స్ని ఈ విధంగా అమర్చుకున్నాను. అదేవిధంగా సైడ్ని కూడా ఒక స్టాండ్ పెట్టుకొని అందులో కూడా మేము మొక్కల్ని ఈ విధంగా అమర్చడం జరిగింది. ఇందులో కొలియస్, క్రాటన్ను, మనీ ప్లాంట్స్ ఇటువంటి మొక్కలన్నీ ఉన్నాయండి. ఈ విధంగా మొక్కల్ని విడివిడిగా పెడితే చాలా ప్లేస్ ఆక్రమించేస్తున్నాయి. ఈ స్టాండ్స్ వల్ల నాకు ప్లేస్ బాగా కలిసి వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.